వీపవర్ న్యూస్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక ముఖ్యాంశాలు. ఖైరతాబాద్ గణేశుడికి తొలి పూజ చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. కాకినాడలో కళ్ళు చెదిరే గణపయ్య 1000 కిలోల చాక్లెట్లతో కొలువుదీరిన వినాయకుడు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి నేషనల్ హైవే 44పై నిలిచిపోయిన రాకపోకలు. కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన వరదలు. వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు దంపతులు. వినాయక చవితి పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఆదోని మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో సోమవారం జరిగిన పీస్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. सब कलेक्टर गारू, डीएसपी गारू, मुन्सिपल कमिश्नर, मुन्सिपल चैरमैन गारू, पुस्तक कमिटी सभ्युलु, మైనారిటీ సోదరులు, మీడియా ప్లస్ పూర్వ ప్రకటనలు, ప్రభుత్వ అధికారులు, 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ టాప్ స్టేషన్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఆర్టీఓ ప్రతి ఒక్కరికి పేరు పేరున అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ మనము ఏం మాట్లాడాలనుకున్నా ఎస్పీ గారికి తెలుసు. సబ్ కలెక్టర్ 2 తూర్లు మీటింగ్ వేసుకున్నారు, డిఎస్పీ గారు ఆధ్వర్యంలో 3 తూర్లు మీటింగ్ వేసుకున్నారు. ఈ వినాయక చవితి సందర్భంగా మనమంతా మాట్లాడడం జరిగింది. డిపార్ట్మెంట్లో డిఎస్పీ గారికి అయితే సబ్ కలెక్టర్ తెలియదు, మళ్ళీ మాట్లాడి చెప్తే బాగుండదు. ఈ వినాయక చవితి 5 రోజులు భజన క్లాస్లో శాంతియుతంగా చేసుకుందాం. 5వ రోజు 31వ తారీఖు రాజు నిమజ్జనం రోజు పార్టీకి అతీతంగా కులమత అతీతంగా వినాయక చవితి శుభాకాంక్షలు. అలా ముస్లిమ్స్ అంటే ఇంకొక పండుగ, మనకు 2 పండుగలు కూడా కలిసి వస్తున్నాయి. ఎందుకంటే మనం అన్నదమ్ములు అన్న మాటకు నిదర్శనంగా 2 పండుగలు కలిసి వస్తున్నాయి. కాబట్టి మనం 2 పండుగలు కూడా సంతోషంగా జరుపుకొని ప్రశాంతంగా ఆదోని అంటేనే మన ఊరు మనం సంతోషంగా ప్రతి పండుగను జరుపుకుంటే అందరూ సంతోషంగా ఉంటామని ధన్యవాదాలు తెలుపుకుంటాం. రిక్వెస్ట్ ఉంది. సో ఆ రోజు మీ అందరి రిక్వెస్ట్ మనం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి అందరికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాము. దాని ప్రకారం అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు. ఆల్ 9 డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ మేజర్ రోల్ వాళ్ళు ప్లే చేస్తున్నారు. సో అందరూ కూడా వాళ్ళ రోల్స్ అనేవి పర్ఫామ్ చేస్తారు. అపార్ట్ ఫ్రమ్ దట్ సెకండ్ మీటింగ్ లోకల్ లెవెల్లో ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నారు. సో దట్ అందరికీ ఈ విషయం మీద సెన్సిటైజ్ చేయడానికి మనకి పండుగతో పాటు పీస్ అనేది కూడా మెయింటైన్ అవ్వాలి అన్న ఉద్దేశంతో లోకల్ లెవెల్లో చేశాము. గౌరవ జిల్లా ఎస్పీ గారు కూడా వచ్చి ఇక్కడ అందరితో ఇంటరాక్ట్ అయ్యి ఇదే విషయాన్ని మరింతగా ఎంఫసైజ్ చేయాలనే ఉద్దేశంతో సో ఈ మీటింగ్ అనేది మనం ఆదోని పట్టణంలో రాబోయే గణేష్ చతుర్థి ఉత్సవాల గురించి లోకల్ లీడర్స్తో ఒక పీస్ కమిటీ మీటింగ్ లాగా అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ మీటింగ్లో ఆదోని పట్టణ హిందూ పెద్దలు, ముస్లిం పెద్దలు పార్టీ అతీతంగా అటెండ్ కావడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు, అడిషనల్ ఎస్పీ గారు, లోకల్ పోలీస్ ఆఫీసర్స్, తర్వాత అదర్ డిపార్ట్మెంట్స్ తరపు నుంచి ఏమేమి అవసరమో దాని గురించి డిస్కషన్ చేయడం జరిగింది. 5 రోజులు ఇక్కడ ఎలా పండుగ జరుపుకోవాలి, వాళ్ళ నీడ్స్ నెసెసిటీస్ ఏమున్నాయి, మన తరపు నుంచి మేము ఏమి వాళ్ళని అడుగుతున్నాము, సీసీటీవీ అరేంజ్మెంట్ కావచ్చు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పండాలు అరేంజ్ చేయడం కావచ్చు, తర్వాత ఉత్సవ కమిటీ తరపు నుంచి ప్రతి పెండాల్లో ఎవరో ఒకరు ఎప్పుడు 24 hours అక్కడ ఉండాలి అని చెప్పడము, తర్వాత హిస్టరీని వదిలేసి ఇప్పుడు మనం ప్రశాంతంగా పండగ 5 రోజులు జరుపుకొని 5వ రోజు నిమజ్జనాలు కూడా ఎలా చేయాలి,
ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అని అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు కూడా మాకు కొన్ని సూచనలు డిపార్ట్మెంట్ తరఫున ఏం కావాలి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏమేమి కావాలని వాళ్ళు కూడా మాకు కొన్ని సూచనలు ఇచ్చారు. అవి కూడా నోట్ చేసుకున్నాము. సో కన్సర్న్ డిపార్ట్మెంట్కి అవి కమ్యూనికేట్ చేసి మొత్తంలో ఆదోనిలో ఈ పండగ ఏముందో ప్రశాంతంగా ఇంకా వైభవంగా జరిపేలా చూసుకుంటాము, మన బందోబస్తు ఇస్తామని అందరికీ తెలియజేస్తాము. థ్యాంక్ యూ. పోలీస్ డిపార్ట్మెంట్స్ అది బందోబస్తు రోజు రోజుకి వేరే ఉంటుందండి. సో రొటీన్ బందోబస్తు సబ్ డివిజన్ చూసుకుంటారు. బట్ నిమజ్జనం రోజు అయితే మనం బందోబస్తు ఫైన్ చేసి దాదాపు ఎంతమందిని మనం చేస్తాము, 700 మందిన నిమజ్జనం రోజు. అది ఆల్మోస్ట్ జిల్లా ఫోర్స్ మొత్తం ఆదోనిలో డిప్లాయ్ చేయడం జరుగుతుంది. విఘ్నాలను తొలగించి విజయపదంలో నడిపించే విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ప్రార్థిస్తూ వర్ధనపేట నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. నేడు హన్మకొండ జిల్లా ఐనవోలు మండల పరిధిలోని ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందిన గౌరవ వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు, టెస్కాప్ చైర్మన్ శ్రీ మాన్నేన్ రవీందర్ రావు, తొలుత ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే నాగరాజు, చైర్మన్ మార్నేని గార్లను స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఎమ్మెల్యే నాగరాజు, చైర్మన్ మార్నేని గార్లను ఆశీర్వదించి స్వామివారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడారు. ఓకే రెడీ సార్. ఓకే సార్. స్వస్తి శ్రీ విశ్వావసనః సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీమన్మహాగణాధిపతయే నమః. కాదు కాకినాడలో కళ్ళు చెదిరే గణపయ్య 1000 కిలోల చాక్లెట్లతో కొలువుదీరిన వినాయకుడు. కాకినాడ జిల్లాలో ఈ ఏడాది గణేష్ చతుర్థికి విభిన్న రూపాల్లో కొలువుదీరిన గణపతులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ తయారు చేసిన విగ్రహాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. కాకినాడ నగరంలో జేమ్స్ చాక్లెట్లతో తయారు చేసిన వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 16 అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి 1000 కిలోల చాక్లెట్లను ఉపయోగించారు. దీని తయారీకి దాదాపు 2 లక్షలు ఖర్చయినట్లు నిర్వాహకులు తెలిపారు. చీరల నుంచి వచ్చిన ప్రత్యేక కళాకారులు ఈ విగ్రహాన్ని రూపొందించారు. చాక్లెట్లు వినాయకుడిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
మెదక్ జిల్లా భారీ వరదల్లో మునిగిపోయిన గ్రామం కాపాడాలని గ్రామస్తుల ఆర్తనాదాలు. భారీ వరదలకు మునిగిపోయిన మెదక్ జిల్లాలోని దూబ్ సింగ్ తండా ఇండ్లు మునిగిపోవడంతో పైకప్పుపై ఎక్కి ప్రాణాలు దక్కించుకున్న గ్రామస్తులు తమను కాపాడాలని గ్రామస్తులు ఆర్తనాదాలు. దూబ్ సింగ్ తండా మొత్తం మునిగిపోయింది. ఇక్కడ మాకు రాకపోకలు ఏం కానీ మాకు చాలా పబ్లిక్ మొత్తం స్లాబ్ ఎక్కిర్రు. ఆడ తాండా మొత్తం తిరుగులే మొత్తం తాండా మొత్తం మునిగిపోయింది. మాకు ఏంటంటే ఇప్పుడు పై అధికారులు మొత్తం మాకు ఏటు పోవాలన్నా మాకు దారి లేదు. ఇప్పుడు తాండా మొత్తం తిరుగులు మొత్తం వాటరే ఉంది. ఏటు చూసినా కానీ వాటరే మొత్తం వాటరే ఉంది. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఎన్జీఓస్ భవనం నందు విలేకరుల సమావేశంలో నూర్ అహ్మద్ మాట్లాడుతూ జిల్లా కోసం అదోని జిల్లా సమితి ఆధ్వర్యంలో అదోని ఎన్జీఓస్ భవనంలో నూర్ అహ్మద్ అధ్యక్షతన 26వ తారీఖు 8వ నెల 2025 సాయంత్రం జరిగిన ఉపాధ్యాయుల విద్యార్థులు ఎన్జీఓస్ ప్రజా సంఘాలతో జరిపిన రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతంగా జరిగింది. అదోని జిల్లా సాధించే వరకు వెనకాడరాదని నిర్ణయించామని తెలిపారు. అలాగే ప్రజా సంఘాల నాయకులకు నా ఉద్యోగం వందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఆదోని జిల్లా సమితి ఈరోజు ముందుకొచ్చి ఒక ఉద్యమం రూపంలోన ఆదోని జిల్లాగా అయితే ఇక్కడ ఉన్నటువంటి లాభాలు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది, విద్యార్థులకు ఏం న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు ఈ సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆదోని ప్రాంతం జిల్లా అయితే మనకు ఇక్కడ ఆలూరు కానీ, మంత్రాలయం కానీ, ఓసిక్ కానీ, తర్వాత కౌతాలం కానీ, పట్టుకొండ కానీ, ఎంగేలూరు కానీ ఈ మండలాలన్నిటికీ ఆదోని డివిజన్గా ఏర్పడితే ఇక్కడ నీళ్లు కానీ, నియామకాలు కానీ, ఉపాధి కానీ, విద్య కానీ, వైద్యం కానీ అన్నిటికీ మనము దాదాపుగా ఇక్కడ ఆదోని ప్రాంతం నుంచి ఈ ప్రాంతాల నుంచి కర్నూలు వెళ్ళాలంటే దాదాపు 100 కిలోమీటర్లు పైగానే అవుతుంది. చాలా మంది కూడా ఇక్కడ ఆదోని మెడికల్ కాలేజ్ చూసుకున్నట్లయితే స్టార్ట్ చేసినారు. కానీ మెడికల్ కాలేజ్ ఏర్పాటు అయినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి అక్కడ వైద్యం అందుతుంది. పేద పొడవు బలహీన వర్గాల ప్రజలకు కానీ, విద్యార్థులకు కానీ అందరికీ మంచి జరుగుతుంది. కాబట్టి ఇప్పటికీ ప్రభుత్వాలు గతంలోనే ఆదోని జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో గతంలోనే అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటి ప్రభుత్వం కొద్ది వరకు స్పందించడం గౌరవంగా ఉంది. కాబట్టి ఒకవేళ ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయకపోతే ఆదోని జిల్లా సమితి ఆధ్వర్యంలోన డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా ముందుండి మద్దతు తెలిపి ప్రతి ఒక్క భవిష్యత్ కార్యాచరణకి అలాగే విద్యార్థి ఉద్యమాలు ఏవైనా విద్యార్థి ఉద్యమం నుంచే స్టార్ట్ అవ్వాలంటారు. కాబట్టి ఆ ఉద్యమానికి ఆదోని జిల్లా సాధన సమితికి విద్యార్థులంతా కథం దొక్కించి అవసరమైతే జిల్లా సాధనతో పాటు విద్యార్థి సంఘాలన్నీ అన్ని సంఘాలు ప్రజా సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వానికి సాధిస్తాం. ఆదోని జిల్లా ఎంతవరకు సాధిస్తాం. ఆదోని జిల్లా ఎంతవరకు సాధిస్తాం. అందరికీ స్వాగతం. ఈరోజు ఆదోని జిల్లా సమితి ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా విద్యావంతుల వేదికగా ఉపాధ్యాయులు, డాక్టర్లు, మెడికల్ డిపార్ట్మెంటు, ఏపీఎన్జిఓస్, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కలిసి ఈరోజు ఆదోని జిల్లా ఎలా సాధించాలనే దాని మీద ఆదోని ఏపీఎన్జిఓస్ భవన్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వక్తలందరూ తమ అభిప్రాయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా తెలుసుకున్న విషయం ఏమంటే 70 ఏళ్ళుగా ఆదోని మరి కర్నూలు జిల్లాలో కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా ఆదోని జిల్లా ఏర్పాటు దీనికి పరిష్కారం. ఎందుకంటే నాయకులందరూ నిర్లక్ష్యంగా వివరించడం వల్ల, సమస్యలపై స్పందించకపోవడం వల్ల ఆదోని డెవలప్ కాలేదని ఈరోజు సారాంశంగా మేము చూస్తున్నాము. ముఖ్యంగా ప్రభుత్వము ఆదోని జిల్లాని కూడా ఒక పాయింట్గా చేర్చడం అనేది మేము హర్షిస్తున్నాము. ఈ సందర్భంగా అదేవిధంగా ప్రజల తరఫున కూడా రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి నివేదికలు పంపే విధంగా, డిమాండ్ చేసే విధంగా ఈ కార్యాచరణ ఉంటుంది. అందులో భాగంగా మరి ఆలూరు ఎమ్మెల్యే గారు వారితో ఫోన్లో మాట్లాడుతూ కూడా ఆయన విరూపాక్ష గారు ఆలూరు జిల్లాకు మద్దతుగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ మధుసూదన్ గారు ఎమ్మెల్సీ గారు వారే స్వచ్ఛందంగా ఫోన్ చేసి నాకు మరి ఆదోని జిల్లాకు అనుకూలంగా వారు మాట్లాడడం జరిగింది. ఎంతో సంతోషం. అదేవిధంగా కూటమి నాయకులు కూడా దీనికి అనుకూలంగా ఉండడం అనేది ప్లస్ పాయింట్. కాబట్టి
ప్రజలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అదేవిధంగా అన్ని వర్గాల వారు కూడా ముందుకు కదిలి ఆదోని జిల్లాను సాధించాల్సిన అవసరం ఉంది. ఆదోని జిల్లా అనగా ఆదోని, మంత్రాలయం, ఆరూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు మరి ఇవన్నిటికీ సెంటర్ పాయింట్ ఉన్న ఆదోని జిల్లా ఏర్పడని కోరుకుంటున్నాము. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం తీవ్రంగా తీసుకోవడానికి మేము ప్రణాళిక రచిస్తున్నాము, శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా. మరి ఈరోజు ఉపాధ్యాయులు, విద్యావంతులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు రావడం అనేది మరి ఉద్యమానికి విజయ సూచికగా మేము భావిస్తున్నాము. అందులో భాగంగా వచ్చే మంగళవారం అనగా 2వ తేదీ ఆదోని సబ్ కలెక్టర్ గారికి మొత్తం డివిజన్ పరంగా ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, ప్రజా సంఘాల వారు, ప్రజలు, వ్యాపారస్తులు తరలి వచ్చి మరి సబ్ కలెక్టర్ గారికి ఆదోని జిల్లా డిమాండ్తో ఒక మెమరీ ఇవ్వడానికి ఈరోజు ఈ సమావేశం తీర్మానించింది. అందుకు అనుగుణంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలి వచ్చి ఆ రోజు భారీ వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నపల్లి బీట్స్ కాలేజీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అమ్మాయిని వేధిస్తున్నాడని బానో తంజిరామ్ అనే యువకుడికి దేహశుద్ధి చేసిన అమ్మాయి తల్లిదండ్రులు కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన వరదలు. భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా అంతా అతలాకుతలం. జల దిగ్బంధంలో పలు గ్రామాలు. భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లాలో రేపు పలు విద్యా సంస్థలకు, ఆఫీసులకు సెలవు ప్రకటించిన అధికారులు. పోదాం వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం కామెంట్ సర్పరాజ్ కాట్రే పోయినాయి 1 2 హౌసింగ్ బోర్డ్ కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ ఫ్రెండ్స్ 5 కార్లు వాగులో కొట్టుకపోతున్నాయి. హౌసింగ్ బోర్డ్ ఇంకా 2 కార్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ బైక్ కూడా కొద్దిసేపు అయితే పోతుంది. పాము ఉన్నది. షటర్ మొత్తం అంతా పాము పాము పోయినాయి కారు పంబా చదివితే బాగుంది. కర్నూలు జిల్లా అదోని డివిజన్ కౌతాలం మండలంలో వెలిసిన ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలో భక్తులపై ఎలాంటి దాడి జరగలేదని దేవాలయంలో ఈవో వాణి మీడియాతో చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వాణి అంటే డిప్యూటీ కమిషనర్ శ్రీ నరసింహ ఈరన్న స్వామి టెంపుల్ ఉరుకుంద. 23వ తారీఖు మధ్యాహ్నం ఇండియన్ బ్యాంక్ వాళ్ళు టెంపుల్కి వచ్చారు. విఐపి దర్శనం కావాలన్నారు. పదే వచ్చారు. కాబట్టి మా స్టాఫ్తో పంపించలేదని వాళ్ళు గొడవ పడ్డారు. యాక్చువల్గా అయితే అన్ని మీడియాల్లోనూ భక్తులపై దాడి, గర్భగుడిలో దాడి, ఉత్తర ద్వారం దాడి అని పలు రకాలుగా రాస్తున్నారండి. అదంతా తప్పు, పూర్తిగా అవాస్తవం. అది యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఇండియన్ బ్యాంక్ వాళ్ళు మా స్టాఫ్ మీద గొడవ పడ్డారు. ఆ తర్వాత వాళ్ళని పిలిపించడం అయిపోయింది, వాళ్ళకి అపాలజీ లెటర్ తీసుకోవడం అయిపోయింది.
వాళ్ళతో మాట్లాడడం కూడా అయిపోయింది. మేనేజర్ వాళ్ళు కూడా అన్నారు, మేడం 1 month మేము బ్యాంకుకి ఇంత సపోర్ట్గా చేశాము, లాస్ట్లో చివరిన మా ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ చేసిన తప్పుకి మేము క్షమాపణ అడుగుతున్నామని వాళ్ళు కూడా చెప్పారు. అక్కడ భక్తుల పైన ఎటువంటి ఇది జరగలేదు. ఇన్ని సంవత్సరాలుగా ఇంతవరకు ఇన్ని శ్రావణ మాసాలు కానీ ఏదైనా మన టెంపుల్లో చాలా బాగా జరుగుతుంది. ఇంతమంది ప్రెజర్ పెట్టినా, ఇంత లక్షల మంది భక్తులు వచ్చినా కూడా ఏ రోజు ఒక చిన్న భక్తుడికి కూడా ఏ రోజు ఏ ఇబ్బంది కలిగినది లేదు. భక్తులకు కూడా మేము ఎటువంటి ఒక చిన్న ఫోన్ వచ్చిన భక్తుల ద్వారా వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళకి ఏం కావాలో వెంటనే మేము సదుపాయం చేస్తున్నామండి. ఇలాంటివి ఏమీ జరగలేదండి. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఆది గుడిసె కృష్ణమ్మ నివాసంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ಜಲ್ದಿ ಭಾಷೆ ಇದು ಜನಕ್ಕೆ ಹೇಳಾರೆ ನಾವು ಅದಕ್ಕೆ ಹೇಳಿದ್ದೀವಿ. అందరికీ గణేష్ నవరాత్రి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు పండుగ దినం అందరూ హ్యాపీగా జరుపుకోవాలని, ఈ పండుగ అనేది మన హిందువులకు అందరికీ మొట్టమొదటి పండుగ. ఈ పండుగతోనే మన హిందువులందరూ కూడా పండుగలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ నవరాత్రి గణపతి నవరాత్రి దినోత్సవ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఈ పండుగను జరుపుకోవాలని, అదేవిధంగా ఆ గణేషుని ఆశీస్సులతోన పంటలు సమృద్ధిగా పండాలని, వర్షాలు బాగా కురవాలని, అన్ని వర్గాల ప్రజలు హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఎందుకంటే ఈ పండుగను కుల మతాలకు అతీతంగా అందరూ కూడా చేసుకుంటారు. కాబట్టి గణేష్ నవరాత్రులు ముఖ్యంగా మన ఆదోని పట్టణంలోన చాలా చోట్ల ప్రతి వీధిలో కూడా ఈ గణేష్ నవరాత్రులు చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి మండపం కూడా చాలా చక్కటి శోభని సంతరించింది. ఈ 5 రోజులు మన ఆదోనిలోన ప్రతి వీధి కూడా వీధి లైట్లతో చాలా ముస్తాబుగా ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జరుపుకుంటారు. ముఖ్యంగా యువకులు వాళ్ళందరూ కూడా తమ భక్తి భావాలను చాటుతూ ఈ గణపతి 5 రోజులు వాళ్ళు ఆనందంతో విరసిల్లే విధంగా ఉంది. ఎందుకంటే విద్యార్థులు కూడా గణపతి ముందు మొక్కుతూ వాళ్లకు విద్య ప్రధానంగా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అదే విధంగా గణపతి పండుగ అంటేనే, వినాయక చవితి అంటేనే చాలా మంది చిన్న పిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు బాగా హ్యాపీగా జరుపుకుంటారు. వినాయకుడు ఏదైనా విఘ్నాలు కలిగిస్తాడు, అవి తొలగించడానికి ఈ పండుగ ముఖ్యంగా మనకి హిందువులకు అందరికీ మంచిగా శుభారంగంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మన రాష్ట్రం అభివృద్ధి జరగాలి, అమరావతి నిర్మాణం జరగాలి, పోలవరం అన్ని రకాలుగా జరగాలి, ఆ దేవుని ఆశీస్సులతో మన రాష్ట్ర సమృద్ధిగా అభివృద్ధి దిశగా పయనించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ఆ వినాయకుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. బీజేపీ పార్టీ దేవుళ్ల పార్టీ, సనాతన ధర్మాన్ని కాపాడడానికి హిందూ సమాజం కోసం పనిచేసే పార్టీ బీజేపీ పార్టీ. ఎన్నికల్లో ముస్లింల ఓట్ల కోసం టోపీలు పెట్టుకునే బిచ్చపు బ్రతుకులు మీవి అని బండి సంజయ్ అన్నారు. మేము దేవుని నమ్ముకున్నామా, దేవుల పార్టీ, అది దేవుల పార్టీ. ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మం కాపాడడం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీ బతికేంది బిచ్చ బతుకు మీది. ఎన్నికలు వస్తున్నాయంటే సరే, ముస్లింలు వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళు టోపీ పెట్టుకుని వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధిస్తారు. మీరేం చేస్తారు? బిచ్చ పొట్లకు పోయి టోపీలు పెట్టుకొని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం. ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు, నటించడు జీవించేది మీరు. మేము దేవుని నమ్ముకున్నామా, దేవుల పార్టీ,
అది దేవుళ్ళ పార్టీ. ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మం కాపాడడం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీ బతికేంది? మీ బతికేది బిచ్చ బతుకు మీది. ఎన్నికలు వస్తున్నాయంటే సరే, ముస్లింలు వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళు టోపు పెట్టుకుని వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధిస్తారు. మీరేం చేస్తారు? బిచ్చ పొట్లకు పోయి టోపులు పెట్టుకొని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం. ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు, నటించడు జీవించేది మీరు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.